చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మొదటి హడావుడి పందిర్ రాట్ తోని స్టార్ట్ అయ్యింది. పందిర్ రాట్ అంటే పెళ్లికి 2 రోజుల ముందు చేస్తారు. ఇక్కడ నా అవతారం చూసి భయపడకండి. రెడీ అయ్యాక పనులైతే చేయడం కష్టమే కదా. వెక్కి చూడండి ఎంత చక్కగా రెడీ చేసుకుని. పని అంతా అయ్యాక మా ఇంటికైతే వెళ్ళాను. ముహూర్తం టైం కి నేను లేకపోయానండి. మరి పందిర్ రాట టైం కి చేయాలి కాబట్టి చెల్లి వాళ్ళు చేసేసారు. పేరెంటాలందరూ కూడా పెళ్లి కొడుకు పసుపు అయితే రాస్తున్నారు. పసుపు దంచినప్పుడు అయితే నేను లేకపోయాను. అప్పటిది ఇప్పుడు కలిపేసి 2 ఒకేసారి రాసేసాను. రాజేష్ ముఖంలో ఆల్రెడీ పెళ్లి కళ మెరిసిపోతుంది. దానికి మా మరిదైతే ఒక ఇంటి వారు అవుతున్నారు. పేరెంటాలందరికీ పళ్ళు అయితే ఇస్తున్నారండి. పందిరాట వేసాక పెళ్లి కొడుకు అసలు ఊరు దాటకూడదు. పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఇదే రోజైతే పందిరాట వేస్తారు. మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఇక్కడ రాజేష్ కి మళ్ళీ ఇంట్లోకి అయితే తీసుకుని వెళ్తున్నాం. ఇలా చిటికలు వేళ తీసుకొని ముగ్గురు పేరెంటాలు అయితే లోపలికి తీసుకుని వెళ్ళాలి. ఆంధ్ర సైడ్ వాళ్ళందరూ కూడా ఇలానే చేస్తుంటారు. మందికి చాలా కొత్తగా అనిపిస్తుంది కదా. చాలా ఆచారాలు అయితే ఉంటాయండి మా సైడ్. వచ్చిన ప్రతి ఒక్కరికైతే గాజులు వేసుకోమని చెప్తుంది కళ్యాణి. ఇక్కడ నా శారీకి మ్యాచింగ్ గా నేనైతే ఇక్కడ పెంచుకుంటున్నాను. వీడియోస్ చాలా లేట్ గా వస్తున్నాయి అక్క అనేసి అంటున్నారు. పెళ్ళంటే ఎంత హడావడిగా ఉంటామో మీ అందరికి తెలిసిందే కదా. ఈ 5 days అయితే చాలా బిజీ ఉండే. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయితే అయ్యామండి. రెడీ చేసిన వెంటనే ఫొటోస్ తీసేస్తాను. ఎందుకంటే ఆ మేకప్ మళ్ళీ ఉండదనేసి పేరెంటాలకి ఇవ్వని వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఇస్తున్నామండి. రాజేష్ పెళ్లి కోసం మైసూర్ నుంచి వచ్చిందండి ఈ అక్క. వీడినస్తే చిన్న లైక్ ఇచ్చేసేయండి. వేసుకున్న ఎల్లో డ్రెస్ అలానే నేను కట్టుకున్న శారీ అయితే చాలా బాగుంది. స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను. మిస్ అవ్వకండి.